అయోధ్యలో రాముడిని ముందుకు తీసుకొచ్చి ఈవేళ ఒక భక్తి అనేటువంటి ఒక విపరీతమైనటువంటి భక్తి ప్రచారాన్ని చేపట్టి ఎంత సీన్ క్రియేట్ చేయాలో అంత సీన్ క్రియేట్ చేయడం మనం చూసాం. దేశవ్యాప్తంగా ఒక పంజాబ్ నుంచే కాదు, జమ్మూ కాశ్మీర్ నుంచే కాదు, ఈశాన్య రాష్ట్రాల నుంచే కాదు, దేశవ్యాప్తంగా జనాన్ని తరలించడం ఒకటే కాకుండా రాముడి పూజలు, రాముడి భక్తి, రాముడి పేరుతో అక్షంతలు, రాముడి పేరుతో యాత్రలు, రాముడి పేరుతో రకరకాల జన సమూహాల్ని కలపటాలు, రాముడి పేరుతో ఊరేగింపులు, ఇవన్నీ జరిపాడు. ఒక రకంగా ఈ రకమైనటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టడం ద్వారా వాళ్ళు ఏం చేయదలుచుకున్నారు అని అంటే మొత్తం భారతదేశం మొత్తాన్ని ఒక హిందూ రాష్ట్రగా మార్చాలి. ఆ హిందూ రాష్ట్రగా మార్చడానికి ఒక బ్యాక్గ్రౌండ్, ఒక గ్రౌండ్ క్రియేట్ చేసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన వాళ్ళు చేశారు. రేపు తర్వాత అధికారంలోకి వస్తే వాళ్ళు సక్సెస్ అవుతారు అనేటువంటి అభిప్రాయాన్ని కూడా చాలామంది విశ్లేషకులు ఇవాళ చెప్తున్నారు. కాబట్టి వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారు. ఎక్కడ మనకి యాంబిగ్విటీ లేదు, చాలా క్లియర్గా ఉన్నారు. వాళ్ళు అనుకున్నది సాధించడానికి ప్లాన్ ఎట్లా తయారు చేసుకోవాలో అట్లా తయారు చేసుకుంటున్నారు. కొన్నాళ్ళ తర్వాత పోతే మనం ఇట్లా సభలు పెట్టుకొని మాట్లాడటానికి కూడా సమయం చిక్కకపోవచ్చేమో అని అనిపించే విధంగా వాళ్ళ ప్రయత్నాలు సాగుతున్నాయి. మనం భారత రాజ్యాంగం, సెక్యులరిజం, మన హక్కులు, పౌర హక్కులు, సమానత్వం ఇవన్నీ చెప్పుకుంటున్నాం. ఇది ఎంతకాలం ఉంటుంది అనేటువంటిది వేళ అనుమానం. ఎందుకంటే వాళ్ళు చేసే ప్రయత్నాలు అట్లున్నాయి. ఇప్పుడు చాలామంది బీజేపీ అని అంటే ఏదో ఒక రాజకీయ పార్టీ, మతతత్వ పార్టీ అని చెప్పి దాన్ని విమర్శిస్తూ చాలామంది ఏమనుకున్నారంటే దేవుడు అనేటువంటి భావన మనది సామాన్యంగా జనంలో ఉంటుంది, అదేం చేస్తుందిలే, దేవుణ్ణి పక్కన పెట్టి జనం వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ యొక్క కనీస అవసరాల కోసం వాళ్ళు ఫైట్ చేస్తారని చెప్పి చాలామంది అనుకున్నారు. కానీ దైవ భావన చాలా బలీయమైనది. అది ఎంతటి వారినైనా సరే ఒకానొక సందర్భంలో ఆ బలహీనతే బలంగా మారుతుంది అనే దాన్ని గుర్తించలేకపోయారు. అలా చాలా రాజకీయ పార్టీలు తమ అధికారం కోసం దేవుళ్ళ గురించి మాట్లాడొద్దు, ప్రజల గురించి మాట్లాడదాం, ప్రజల హక్కుల గురించి, సమస్యల గురించి మాట్లాడదాం, దాని ద్వారానే సమాజాన్ని వాళ్ళ మన వైపు తిప్పుకుందామని చెప్పి అనుకున్నారు, చేశారు. ఈవేళ వాళ్ళందరూ కూడా బీజేపీ చేస్తున్నటువంటి దేవుణ్ణి అడ్డం పెట్టుకొని చేస్తున్నటువంటి ఇదంతా చూసిన తర్వాత ఆశ్చర్యపోతున్నారు. దైవానికి ఎంత బలం ఉందా అని, దైవ విశ్వాసానికి ఎంత బలం ఉందా అని ఆశ్చర్యం. కనుక ఈ దేశంలో ఆ బలహీనత అనేది ఏదైతే ఉందో, దైవ భావం అనేటువంటి బలహీనత ఏదైతే ఉందో, అది దేన్నైనా సాధించగలుగుతుంది అంటానికి ఆ దేవుణ్ణి అడ్డం పెట్టుకొని, మతాన్ని అడ్డం పెట్టుకొని ఈవేళ కేంద్రం చేస్తున్నటువంటి పరిపాలన ఏదైతే ఉందో అది మనకు ఒక నిదర్శనంగా నిలబడుతుంది. ఆ నిదర్శనాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఎంత తగ్గిస్తారంటే మీకు 2022 అక్టోబర్లో ఆర్ఎస్ఎస్ నాయకుడు మోహన్ భగవత్ అనే ఆయన ఒక మీటింగ్లో మాట్లాడుతూ ఈ దేశంలో మనందరూ ఆశ్చర్యపోయే అంశం చెప్పాడు. ఈ దేశంలో ఈ వర్ణాలు కులాలు ఉండకూడదు, ఇది వదిలేయాలి, ఈ వ్యవస్థను మనం తీసేయాలి అన్నాడు. మనం ఆశ్చర్యపోయాం. నేను ముందు ఆశ్చర్యపోయా. వర్ణ వ్యవస్థని, కుల వ్యవస్థని వద్దంటున్నాడు ఏమిటినా? అసలు హిందూ ధర్మానికి ఆయువు పట్టే వర్ణ వ్యవస్థ కదా అని అనుకున్నా. కుల వ్యవస్థను రద్దు చేయాలన్నాడు. ఆ మాట ఎందుకన్నాడు? వాళ్ళకి కుల వ్యవస్థ, వర్ణ వ్యవస్థ అక్కర్లేదా? అది అక్కర్లేకపోతే వాళ్ళు అనుకున్న హిందూ రాష్ట్రం కూడా వాళ్ళకి అక్కర్లేదు. మరి ఎందుకన్నాడు అని అంటే, ఆ వ్యవస్థ రద్దు చేస్తే ఈ దేశంలో ఉన్నటువంటి బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్, సోషల్లీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో
వాళ్ళ హక్కులన్నీ పోతాయి. ఆయన కుల వ్యవస్థని, మత వ్యవస్థని, వర్ణ వ్యవస్థని రద్దు చేయాలనుకుని నిజంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ అనుకుంటే ఆయన ఈ మాట ఎందుకంటాడు? ఇది మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. దానికి ఏమన్నాడంటే ఆయన ఒక క్షమాపణ చెప్పాడు. తర్వాత దానికి ఏమన్నాడంటే భగవద్గీతలో 18వ అధ్యాయం ఉంది, అందులో 44వ శ్లోకం మాత్రమే నేను ఉదాహరించాను, అది నా అభిప్రాయం కాదు, మా పార్టీ అభిప్రాయం కాదని సవరించుకున్నాడు. నా దృష్టిలో అందరూ సమానమే అని చెప్పాడు. 18వ అధ్యాయం 44వ శ్లోకంలో ఏముంది? వైశ్యులు శూద్రులు ఏమేం చేయాలో ఆ శ్లోకంలో చెప్పారు. కృషి, గోరక్షణ, వాణిజ్యం వైశ్యకర్మ స్వభావత అని ఇచ్చాడు. కృషి, గోరక్షణ, వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం, పరిచర్యాత్మకం కర్మం శూద్రస్యాపి స్వభావజం. ఇది ఇచ్చింది ఆయన శ్లోకం. అంటే వైశ్యులు చేయాల్సిన పని ఏంటంటే అంటే వ్యవసాయం, గోరక్షణ, వాణిజ్యం, వ్యాపారం, ఈ 3 వైశ్యులు చేయాలి. పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం. శూద్రుడి యొక్క హక్కు ఏంటంటే అంటే పై 3 వర్ణాల వారికి సేవ చెయ్యటం. ఇది భగవద్గీతలో ఉంది. కాబట్టి ఇది ఆయన కోట్ చేశాడు. ఇది చాలా స్పష్టంగా ఉంది. ఆయనే కాదు, అంతకుముందు అన్ని గ్రంథాల్లో కూడా ఎవరెవరు ఏ వర్ణాల వాళ్ళు ఏ పనులు చేయాలి అనేటువంటిది ఒక లిస్ట్ ఉంది. బ్రాహ్మణులు ఏం చేయాలి, క్షత్రియులు ఏం చేయాలి, వైశ్యులు ఏం చేయాలి, శూద్రులు ఏం చేయాలి. ఋగ్వేదంలో 10వ మండలం దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఆ తర్వాత మనుధర్మ శాస్త్రం దాన్ని ధృవీకరించింది. మనుధర్మ శాస్త్రం అన్నిటినీ, అధికారాన్ని, చదువుని, జ్ఞానాన్ని పై 3 వర్ణాల వాళ్ళకి రిజర్వ్ చేసేసింది. 4వ వర్ణమైనటువంటి శూద్ర వర్ణానికి రిజర్వేషన్ ఏంటంటే పై 3 వర్ణాలకి సేవ చేయటం. శుశ్రూష మనసూయ ఏతేషాం వర్ణానాం శుశ్రూష మనసూయ అని చెప్పింది మనుధర్మ శాస్త్రం. పై 3 వర్ణాల వాళ్ళకి శుశ్రూష చేయటమే, సేవ చేయటమే, అది కూడా అసూయ లేకుండా, వాళ్ళ మీద ద్వేషం లేకుండా సేవ చేయటమే శూద్రుల కర్తవ్యం అని మన ధర్మశాస్త్రం చెప్పింది. కనుక దీన్ని ఈ మనుధర్మ శాస్త్ర కాలం నాటి అది చెప్పినటువంటి వ్యవస్థని ఈవేళ తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతాయి. వచ్చే అధికారంలో అంటే ఈసారి కనుక అధికారం అనేది వాళ్ళ చేతికి వస్తే ఇందాకే నేను చెప్పినట్టుగా ఖచ్చితంగా ఈ అమలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతాయి. చట్టాలని, రాజ్యాంగాల్ని మార్చేసి అయినా సరే వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. అందువల్ల అదే కనుక జరిగితే కుల నిర్మూలన అనేది ఉండదు. మళ్ళీ వర్ణ వ్యవస్థని తీసుకొచ్చి పెడతారు. ఆ కుల వ్యవస్థని మళ్ళీ పటిష్టం చేస్తారు. నిర్మూలన ఎవరైతే కోరతారో మనస వాచ కర్మణ, మనసులోను, మాటల్లోను, చేతల్లోను ఎవరైతే కుల నిర్మూలనని కోరుతారో, ఎవరైతే ప్రచారం చేస్తారో వాళ్ళే అభ్యుదయవాదులు. నా దృష్టిలో వాళ్ళు మాత్రమే అభ్యుదయవాదులు. అయితే ఆ అభ్యుదయవాదులు కూడా గుర్తించాల్సింది ఏంటంటే కులాన్ని ఈ దేశంలో దేవుడితో ముడిపెట్టింది హిందుత్వ. ఇది మనం గుర్తించాలి. మనం ఎక్కడైనా దీన్ని తప్పుతామేమో, ఈ కులాన్ని దాటి బయటికి వెళ్తామేమో అనే భావన వచ్చి దేవుడితో ముడిపెట్టింది. దేవుడే కులాలను తయారు చేశాడు, దేవుడే వీటిని కాచి కాపాడుతున్నాడు, దేవుడే ఈ విధుల్ని మనకి అందించాడు. కాబట్టి ఈ కులాల్ని దాటడం తప్పు అనేటువంటి మొత్తం ఒక భావజాలాన్ని జనంలో వదిలింది. ఈ వేళకి కూడా ఆ భావజాలాన్ని వదలట్లేదు చాలా మంది. కాబట్టి కుల నిర్మూలన మీరు కోరుకుంటున్నారు అని అంటే ఖచ్చితంగా కుల నిర్మూలనకి ముందు దైవభావం అనేది ఒకటి ఉంది, దాంతో అటాచ్ అయి ఉంది. అది కూడా మనం వదలాల్సిందే అనే నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కుల నిర్మూలన గ్రంథంలో ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాడు. కులం మీద మీరు పోరాడదలుచుకున్నారా, అయితే దైవం మీద, దైవం పేరుతో వచ్చిన మత గ్రంథాల మీద కూడా మీరు పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పి కుల నిర్మూలన గ్రంథంలో ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. ఇది మీరు గుర్తించాల్సిన అవసరం ఉంది.
అందుకని దీన్ని బేస్ చేసుకొని మన యొక్క కార్యాచరణని కుల నిర్మూలన సంఘం రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. ఏం చేయాల్సి ఉంటుంది? దీనికోసం ఏం చేయాలంటే కులాంతర వివాహాలను ప్రోత్సహించడం అనేది మొదటి నుంచి చేస్తున్నారు. ఓకే, ఆ కులాంతర వివాహాలు ఎందుకు చేసుకోవాలి, దానివల్ల మనకి ఏమిటి ఉపయోగం, కులంలో చేసుకుంటే వచ్చే నష్టం ఏంటి, కులాంతర వివాహాలు చేసుకుంటే వచ్చే లాభం ఏంటి అనే అంశాన్ని చాలా క్లియర్గా ప్రొజెక్ట్ చేయాలి మనం. ఆ ప్రొజెక్ట్ చేయడానికి ఏం పద్ధతులు ఉన్నాయో వాటిని అనుసరించాలి. కాబట్టి కులం లేకుండా జీవించడం అనేటువంటిది మనం కోరుకున్నామంటే కులంతో పాటు మతం కూడా లేకుండా జీవించడం అనేటువంటిది మనం రావడం చేసుకోవాలి. మతరహిత జీవన విధానం కులరహిత జీవన విధానాన్ని పటిష్టపరుస్తుంది అనేది మనం గుర్తించాలి. కనుక దానికి తగిన ప్లాన్లు కుల నిర్మూలన సంఘం ప్రత్యామ్నాయ సంస్కృతి కోసం ఈ మధ్య పిక్నిక్ కూడా పెట్టింది మనకి. ఇదిగో అలాంటి కొన్ని కార్యక్రమాలు కొత్తగా రూపొందించాలి. అలాగే కఫ్ పంచాయతీలు, తర్వాత కులాంతర వివాహితుల మీద జరిగేటువంటి దాడులు, వాటన్నిటినీ ఖండిస్తోంది. ఖండించి వాళ్ళకి సపోర్ట్గా నిలబడుతుంది, న్యాయపరమైన పోరాటాలు చేస్తుంది. ఇవన్నీ చాలా అవసరం. అయితే దాంతోపాటు ఆ జంటల్ని వాళ్ళ లైఫ్లో వస్తున్నటువంటి స్ట్రగుల్స్ని ఎలా ఎదుర్కోవాలని చెప్పడం కూడా చాలా అవసరం. దాని వాళ్ళకి సపోర్ట్గా ఉండటం కూడా చాలా అవసరం. దీనికి సంబంధించి ఒక కార్యాచరణను రూపొందించుకొని అమలు చేయాలని నేను ఈ సభాముఖంగా సంస్థను కోరుతూ మరొకసారి ఈ సంస్థకి నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సంస్థని నేను మా సంస్థతో సమానంగా చూస్తుంటాను ఎప్పుడు కూడా. కాబట్టి కుల నిర్మూలన అనేటువంటిది మా ఎజెండాలో ఒక ప్రధాన అంశం, మొదటి అంశం. కాబట్టి ఈ ఎజెండాని ముందుకు తీసుకెళ్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.